మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలివైన విద్యార్థి రవి ఇంజనీర్ కావాలని కలలు కంటున్నాడు. అతను కష్టపడి చదువుకున్నాడు కాని ఆర్థిక కష్టాల భారాన్ని అనుభవిస్తాడు. రవి తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. వారికి ఆశలు ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రవి తన నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తూ రాత్రులు ఆసుపత్రిలో గడుపుతున్నాడు. అనివార్యమైంది. రవి తండ్రి చనిపోతాడు. కుటుంబం దున్హకంతో మరియు పెరుగుతున్న ఖర్చులతో పోరాడుతోంది. మరియు రవి తన కలల బరువుతో నలిగిపోతున్నట్లు అనిపిస్తుంది. రవి తల్లి ఖర్చులు తగ్గించుకోవడం మరియు కాలేజీని వాయిదా వేయడం గురించి మాట్లాడుతుంది. రవి తన ఆశయాలకు మరియు వారి పరిస్థితి యొక్క వాస్తవికతకు మధ్య నలిగిపోతూ వింటాడు. తన తండ్రి జ్ఞాపకార్థాన్ని గౌరవించాలని నిశ్చయించుకున్న రవి తన విద్యను కొనసాగస్తూనే తన కుటుంబాన్ని పోషించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని సంకల్పించాడు. అతను పార్ట్-టైం ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభించాడు. తిరస్కరణను ఎదుర్కొంటాడు కాని ఆశను కోల్పోడు. అతని స్థితిస్థాపకత అతని చుట్టూ ఉన్న ఇతరులను ప్రేరేపించడం ప్రారంభిస్తుంది. రవి ఒక మాజీ ఉపాధ్యాయుడితో మళ్లీ కనెక్ట్ అయ్యాడు. అతను అతనిలోని సామర్థ్యాన్ని చూసి మార్గనిర్దేశం చేస్తాడు. ఇది అతని ప్రయాణంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. పని మరియు చదువులను బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది. కాని రవి తన స్నేహితులు మరియు అతని చుట్టూ ఉన్న సంఘంలో బలాన్ని పొందుతాడు. నెలల తరబడి కష్టపడి రవికి ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాల నుండి అంగీకార పత్రం అందుతుంది. ఆశ తిరిగే జీవితంలోకి మెరుస్తుంది. అతను క్యాంపస్లోకి అడుగుపెడుతున్నప్పుడు రవికి తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని తెలుసు. అతను తన తండ్రి కలలను తనతో పాటు తీసుకువెళతాడు. తన సొంత మార్గాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కలలు వాయిదా పడవచ్చని రవి తెలుసుకుంటాడు. కాని పట్టుదల మరియు సమాజ మద్దతుతో వాటిని ఇప్పటికీ సాకారం చేసుకోవచ్చు.